అనకాపల్లి జిల్లా చోడవరం బీసీ బాలికల వసతి గృహం విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. వసతి గృహంలో వంట మనిషిగా పనిచేసే పార్వతి తమను చిత్రహింసలకు గురి చేస్తూ నోటికి వచ్చినట్లుగా బండ బూతులు తిడుతూ మానసిక వేదనకు గురి చేస్తుందంటూ నిరసన చేపట్టారు. అంతేకాక వసతి గృహంలోని బాత్రూంల క్లీనింగ్ దగ్గర నుండి అన్ని పనులు తమతోనే చేయిస్తుందని, ఆ పనులు చేస్తే కానీ స్కూళ్లకు వెళ్లనీయడం లేదని విద్యార్థులు మీడియా ముందు వాపోయారు. సిఐటియు ఆధ్వర్యంలో వసతి గృహం ముందు ఆందోళన చేపట్టి వంట మనిషిపై చర్యలు తీసుకోవాలంటూ నినాదాలు చేశారు. వారానికి ఒక్కసారైనా విద్యార్థుల్ని పార్వతి తన ఇంటికి తీసుకుని వెళ్లి తన ఇంట్లోని పనులను చేయిస్తుందని, చేయకపోతే విద్యార్థులను అసభ్య పదజాలంతో దూషిస్తూ ఇష్టం వచ్చినట్లు కొడుతుందని విద్యార్థులు ఏడుస్తూ మీడియాకు వివరించారు. తల్లిదండ్రులు ఫోన్ చేసినా మాట్లాడాలంటే డబ్బులు ఇవ్వాలని ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. ప్రతిరోజు తమతో కాళ్ళు పట్టించుకోవడం, ఒళ్ళు పట్టమడం లాంటి పనులను చేయిస్తూ తమను బానిసల్లాగా చూస్తున్నారని, ప్రశ్నిస్తే చేయి చేసుకుంటుందని కన్నీటి పర్యంతమయ్యారు. అదేవిధంగా వసతి గృహంలో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని విద్యార్థులు తెలిపారు. ఫుడ్ బాగోదు, పురుగులు అది కాక మా దగ్గర జాయిన్ అయ్యేటప్పుడు మనీ తీసుకుంటున్నారు. గవర్నమెంట్ హాస్టల్ అయితే మనీ తీసుకోరు, కానీ ఇక్కడ మనీ తీసుకుంటున్నారు. ఇంటికి తీసుకెళ్ళి బట్టలు ఉతికించడం, మొత్తం బాత్రూములు కడగడం, అక్కడున్న చండాలం మొత్తం తీసేస్తున్నారు. మళ్ళీ ఏవైనా ఫెస్టివల్స్ ఏమైనా అక్కడ చేసుకుంటే ఏవైనా పనులు చేయడం, నూనెల దగ్గరికి వెళ్ళి గ్యాస్ ఆన్ చేయడం, ఇలాంటివన్నీ చెప్తున్నారు. పిండి కలపడం, ఇక్కడ కూడా ఫుడ్ మేమే వండుకున్నట్టు మేమే, ఆదివారం పూటలు కూడా పూరీలు మేమే పాముతున్నాం. 5 గంటలకి లేపుతున్నారు పామడానికి. ఇడ్లీలకు కూడా మళ్ళీ ఏమొచ్చి పిండి రుబ్బడం అన్నీ మా చేత చేయించుకుంటున్నారు. చదువుతాను, అక్క నా చేత కాలుతో తెచ్చుకోవడం అన్నీ చేస్తుంది. ఒకసారి గోరంటకి వేయించుకోండి, ఒకసారి కాలుతో సరిగ్గా తప్పలేదని అక్క కాలుతో తన్నేసిన వల్ల మేము అందరినీ గట్టిగా అడిగాము. అక్క కూడా ఇచ్చింది. అయితే ఒకసారి గట్టిగా అడిగితేమో చక్క మేము అవసరానికి అయినట్టక్క మీతో పిండి తెప్పించుకోవడం అన్నీ చేస్తున్నాము. అందుకు మేము అడిగి నుంచి మా అమ్మతో చెప్పి మా అమ్మ తన్ని ఇచ్చేసింది మా అమ్మ చేత. అయితే ఒకసారి పిండి తెప్పించుకోండి మాతో, అందులో పురుగులు మాకు వేసిందే తక్కువ, అందులో నుంచి పురుగులు కుక్కము పెట్టడం వాళ్ళు మాకు అసలు తినబుద్ధి తెలుసా. వాళ్ళు వండుకున్న మంచి వాటర్తో వండుకుంటారు, మాకేం వేస్ట్ వాటర్తో మాకు వండి పెడుతున్నారు ఫుడ్. ఒకరికొకలా చూస్తారు. వాళ్ళైతే నీట్గా వండుకుంటున్నారు, మాకైతే అసలు బాగా ఉండట్లేదు. పనులు కట్ట చేస్తారు. ఫోన్ మాట్లాడినా ఎవరితో మాట్లాడుతున్నారు, అమ్మలతో మాట్లాడాలి ఎవరితో మాట్లాడుతున్నారు అది అని అడుగుతున్నారు. గంటకి డబ్బులు తీసుకుంటారు. ఒక నిమిషానికి రూపాయి, అలాగా చాలా డబ్బులు తీసుకుంటారు. విషయం తెలుసుకున్న స్థానిక సిఐటియు నాయకురాలు గూనూరు వరలక్ష్మి వసతి గృహ అధికారులను నిలదీశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులతో వసతి గృహంలో వంట పనులు, పప్పు రుబ్బడం లాంటి పనులు చేయిస్తూ ప్రభుత్వం నుంచి జీతం తీసుకుంటున్న వ్యక్తులు మాత్రం దర్జాగా కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారని విమర్శించారు. చిన్న చిన్న పిల్లలను కూడా నోటితో చెప్పలేని విధంగా బండబూతులు తిడుతూ పసి హృదయాలను హింస పెడుతున్న వంట మనిషి పార్వతిని అసలు ఏమనాలో అర్థం కావడం లేదన్నారు. ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్న వంట మనిషి పార్వతిని విధుల నుంచి తొలగించాలని, అసలు ఇలాంటి వ్యక్తులు ప్రభుత్వ ఉద్యోగాలు చేయడానికి అనర్హులని తెలిపారు. అధికారులు వంట మనిషి పార్వతిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోకపోతే వసతి గృహం విద్యార్థులతో కలిసి నిరసన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 3 పాలు ప్యాకెట్లు తెప్పించి 70 మంది 100 మంది పిల్లలకి అసలు మెనూ ఏంటి, ఎన్ని పాలు ఇవ్వాలి, ఎంత వాళ్ళకి రైస్ పెట్టాలి, ఇవేమీ కూడా అసలు పాటించడం లేదు. ఆ విషయం మాకు తెలిసి వచ్చాము, కానీ పర్సనల్ విషయాలు ఈరోజు పిల్లల్ని ఒక్కొక్కరిని ఆడిన మాటలు చూస్తుంటే నాకు చాలా బాధ అనిపిస్తూ ఉంది. పిల్లల్ని దారుణంగా మాట్లాడుతూ ఉన్నారు. దయచేసి ప్రభుత్వ అధికారులు స్పందించండి. ఎందుకు మీరు స్పందించడం లేదనేది మాకైతే అర్థం కావడం లేదు. కానీ హాస్టల్లో తిండి కోసం ఈరోజు పిల్లల్ని హాస్టల్లో పంపించడం లేదు. పేరెంట్స్ చదువు కోసం పంపిస్తూ ఉన్నారు. ఎక్కడి నుండి దూర ప్రాంతాల నుండి వాళ్ళకి ఎన్ని కష్టాలున్నా కూడా ఓర్చుకొని పిల్లలు ఇక్కడ పనిచేసి చదువుకుంటున్నారంటే కనీసం స్టడీ అవర్ ఉండదు. ఇక్కడ స్టడీకి ఒక టీచర్ లేదు, స్టడీ అవర్ అంటూ ఉండదు. పిల్లలు చదివించే వాళ్ళు ఎవరు లేరు. సాయంత్రం అయితే ఎవరితో మాట్లాడుతున్నారు, వాళ్ళు ట్యాబ్ ఇచ్చింది గవర్నమెంట్, దేనికోసం వాళ్ళు చదువుకోవడానికి ట్యాబ్లు ఇచ్చారు.
ట్యాబ్ ఓపెన్ చేసి చదువుకుంటే మీరు ఏ లవర్తో మాట్లాడుతున్నారని అడుగుతున్నారు. లవర్స్ అంటే ఏంటి పిల్లలకి ఏం తెలుసు? లవర్స్ అనేది నువ్వు ఎందుకు క్రియేట్ చేస్తున్నావు? లవర్స్తో ఎందుకు మాట్లాడుతున్నారని అనిపిస్తున్నావు? ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్కటి పడసిస్తే మీ అందరికీ సరిపోతారని మాట్లాడుతున్నారు. అసలు ఆడదేనా అని మాకు అనిపించడం లేదు. అసలు దారుణంగా ఉంది. ఇప్పటికైనా గవర్నమెంట్ ఖచ్చితంగా ఈ హాస్టల్ నుండి ఆవిడని పంపించాలి. పంపించకపోతే ఈ పిల్లలందరితో కలిపి మేము ధర్నా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈ పిల్లలు ఎలాంటి టార్చర్లు పెట్టడానికి కాదు. ఇక్కడ హాస్టల్కి ప్రత్యేకంగా వర్కర్లు ఇచ్చింది. పిల్లలకి సరిగ్గా వంట చేసి పెట్టాలి. అట్లాగే పిల్లల్ని మాట్లాడేటప్పుడు అమ్మాయి పిల్లలు చెప్పారో లేదో ఇల్లు ఉడ్చి కర్రలతో తొడపాసాలు పెట్టడం, కర్రలతో కొట్టడం ఎవరిచ్చారండి ఆ రైట్స్ ఆమెకి? ఇక్కడ చదివించుకోండి, చేతనైతే మంచి భోజనం వంట చేసి పెట్టండి. మీకు వర్కర్లు చాలకపోతే ప్రభుత్వానికి మీరు తెలియజేయండి, వార్డెన్ని అడగండి వర్కర్లు కావాలని చెప్పేసి. అంతేగాని పిల్లలతో ఇడ్లీ వాళ్ళు తెల్లవారు 4 గంటలకు లేచి మీకు ఇడ్లీ రుబ్బాలా? తెల్లవారు 4 గంటలు లేచి ఇడ్లీ రుబ్బాలి. ఒకలేమో ఇడ్లీ రుబ్బాలి, ఒకలేమో నోకు కలపాలి, ఒకలేమో ఇడ్లీ పెట్టాలి. ఇదేం దారుణం అండి? గవర్నమెంట్ చదువుకోవడానికా పిల్లల్ని పంపించేది? మీకు టిఫిన్ తయారు చేసుకుని వాళ్ళు తినడానికా? గవర్నమెంట్ ఆలోచించండి, ప్రజాప్రతినిధులు కానీ అలాగే అధికారులు ఎవరైతే ఉన్నారో ఆలోచించండి. పిల్లలకి ఇప్పటికైనా న్యాయం చేయండి. ఇది రిపీట్ అవ్వకూడదు. మళ్ళీ ఖచ్చితంగా రిపీట్ అయితే పిల్లలందరినీ తీసుకొని వచ్చి మేము ధర్నా చేస్తాం. ముందు ముఖ్యంగా మా డిమాండ్ ఏంటంటే ఇక్కడ పార్వతి అనే వర్కర్ ఏదైతే ఉంది ఈ వర్కర్ని హాస్టల్లో ఉంచడానికి లేదు.